ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి 5 రోజులు పూర్తి చేసుకొని 6వ రోజున కూడా ఆయన అమూల్యమైన వాక్కులను నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందుగా ఇంత చక్కని వాతావరణాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదే రీతిగా ఎంతోమందికి వాక్యాన్ని వినిపింప చేయాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఎందరికో లేని గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. ఇన్ని రోజుల పాటుగా నాయన మీ అక్షయ ఆహారముతో మమ్మల్ని తృప్తిపరుస్తూ మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకునే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు తండ్రి. చివరి రోజులో నాయన మీ అమూల్యమైన సంగతులను మేము ధ్యానించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ ఉండగా మీ కృపను మాకు అనుగ్రహించండి. విత్తబోతున్న ప్రతి మాటను కూడా నాయన మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలింపచేసి మీరు కోరుకునే ఫలాలిచ్చే బిడ్డలుగా మేము ఎదుగుటకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వల్లే నన్ను వాడుకోనండి. ఈ కార్యక్రమం అంతటిలోనూ తండ్రి సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరివచ్చిన మీ అందరికీ, వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి నేనేదో చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. నేనేదో అవ్వాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఆలోచన లేవు అనుకోండి, మనుషులకు పశువులకు పెద్దగా తేడా కనిపించదు. ఇప్పుడు నేనే ఉన్నాను, మీరు ఏమవ్వాలనుకుంటున్నారండి అని అడిగాను అనుకోండి, వెంటనే మొదలు పెడతారు మీరు అందరూ. ఏమని? కొంతమందికి ఏమో డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఏమో లాయర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఏమో టీచర్ అవ్వాలని ఉంటుంది, మరి కొంతమందికి ఏమో పోలీస్ అవ్వాలని ఉంటుంది, ఎక్కువ శాతం మందికి ఏమో యాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఆ చిన్న యాక్టరో పెద్ద యాక్టరో, హీరోనో హీరోయిన్ ఏదో ఒకటి అవ్వాలి. అందుకే చూడండి, ఇన్స్టా ఓపెన్ చేయగానే ఆ వేదిక మీద హీరోల్లాగా హీరోయిన్లాగా రెడీ అయిపోతుంటారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళకు వాళ్ళు హీరోల్లా ఫీల్ అయిపోతారు అంతే. అంటే ఎక్కువ శాతం ఇలాంటి ఆలోచనలు బయట కనబడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా అతి శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఏదయ్యా అని మనం ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తుంది కదా, దేవుని పరిచర్య శ్రేష్టమైనది, దేవుని సేవే ప్రపంచంలో ఉత్తమమైనది అని కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు పైన చెప్పబడినవన్నీ చేస్తూ సేవ చేయడం ఒకటి, లేదా పూర్తిగా సేవ చేస్తూనే పరిచర్యలో ఉండిపోవడం మరొకటి. ఏదైనా చేయొచ్చు. అయితే ఈ లోకపరంగా ఒక డాక్టర్ కానివ్వండి, ఉదాహరణకు డాక్టర్ని ఆలోచిద్దాం. డాక్టర్ అవ్వాలనుకోండి, ఎలా జరుగుద్ది? ఊరికే మెడలో స్టెథోస్కోప్ వేసుకుని ఒంటి మీద వైట్ కోట్ వేసుకుని నేను వైద్యం చేస్తానండి అంటే కుదురుద్దా? కుదరదు. మరి ఏం చేయాలి? డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ఎంబీబీఎస్ చేయకపోతే నీ మెడలో స్టెత్ ఉంచరు, ఒంటి మీద వైట్ కోట్ వేసుకుని వైద్యం చేయడానికి నువ్వు అర్హుడు కాదు. అది ఎప్పుడైతే నువ్వు ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తావో అప్పుడు నువ్వు డాక్టర్ అనిపించుకోవడానికి అర్హుడివి. అంటే డాక్టర్కు ఉండే క్వాలిఫికేషనే ఎంబీబీఎస్. అలాగే లాయర్ న్యాయస్థానంలో నిలవబడి నల్ల కొట్టేసుకుని వాదించాలనుకోండి, ఎవరిని పడితే వాళ్ళని రానిస్తారేటి? రానివ్వరు. మరి
నువ్వు లాయర్గా ఒక కోట్ వేసుకొని జడ్జి ముందు నిలవబడి వాదించాలంటే లా చదువు ఉండాలి. లాయర్కు ఉండే క్వాలిఫికేషన్ అది. అదేవిధంగా టీచర్స్ని చూడండి. టీచర్ అవ్వాలంటే టీటీసీ రాయాలి. అవునా? నాకు తెలిసినవి చెప్తున్నానండి. టీటీసీ రాయాలి, తర్వాత డిఎస్సి రాయాలి, తర్వాత ఈ పరీక్షలన్నీ రాస్తే ఆ తర్వాత పిల్లల ముందు నుంచొని నల్ల బోర్డు మీద చాక్ పీస్తో రాస్తాం. ఇవన్నీ రాస్తేనే అక్కడ రాయగలం. అంటే టీచర్కు ఉండే క్వాలిఫికేషన్ ఇది. ఇలా మీరు ఎవరిని తీసుకున్న, పోలీస్ అంటారా, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్ టెస్ట్లు పాస్ అవ్వాలి, అన్నీ అయిపోతేనే యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేయగలవు నువ్వు. ఇప్పుడు యాక్టర్స్ అయినా అంతే, దానికి కూడా ట్రైనింగ్ అవసరం. అంటే ప్రతి దానిలో ఈ లోక సంబంధంగా నువ్వు ఏ స్థాయిలో నిలబడాలి అన్నా, ఈ లోక సంబంధంగా నువ్వు ఏ డిజిగ్నేషన్ సంపాదించుకోవాలి అన్నా క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవునా? అవును. మరి సేవ చేయాలనుకుంటున్నప్పుడు సేవ చేయడానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదా? దేవుని పరిచర్య చేయాలి అనుకున్నప్పుడు పరిచర్య చేయడానికి నీకు ఏ క్వాలిఫికేషన్ లేకుండానే పిలుస్తున్నాడా? అంటే పరిచర్యకు కూడా క్వాలిఫికేషన్ ఉంటుందా? ఉంటుందేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు పరిచర్య అంటే ఎలా అయిపోయిందంటే, పరిచర్యది ఏముందండి, పరిచర్యలోకి వెళ్ళిపోతే రాబడి చాలా బాగుంటుంది అనుకుంటున్నారట బయట. ఉంటుంది. రాబడితో పాటు పోబడి కూడా ఉంటుంది. ఇంకా మరికొంతమంది సేవలోకి వెళ్ళిపోతే గౌరవిస్తారు అందరూ, పబ్లిసిటీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, చూడగానే అందరు టక్కున అటెన్షన్ అన్నట్టు నుంచుంటారు. కాబట్టి గౌరవప్రదమైన హోదా ఇదని సేవ చేయడానికి వచ్చేస్తున్నారట. ఇంకా విచిత్రం ఏంటి అంటే, సేవ చేస్తే మన ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, బీరువా కానీ ఫ్రిడ్జ్ కానీ వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా తక్కువ రేటుకి వస్తాయట. మరి ఎక్కడో నాకు తెలీదు, చాలా తక్కువ రేటుకి వస్తాయి. కొన్ని అయితే గిఫ్ట్ల కింద ఇచ్చేస్తారు. కాబట్టి సేవ చేస్తే ఇంట్లో వస్తువులు కొనుక్కునే పని తగ్గుద్ది అనుకుంటున్నారట. ఇంకా కొంతమంది సేవలోనికి వెళ్ళిపోతే పెద్దగా ఒళ్ళొంచి కష్టపడాల్సిన పనేం లేదు. అక్కడొక రిఫరెన్సు, అక్కడొక రిఫరెన్సు, అక్కడొక రిఫరెన్సు, అలా కలుపుకుంటూ ఒక అరగంట మేనేజ్ చేయగలిగితే చాలు అనుకుంటున్నారట. నిజంగా ఆలోచన చేయండి. సేవ చేయడానికి ఇవా ఉండాలి. సేవ చేయాలంటే ఇదే నా క్వాలిఫికేషను. దేవుణ్ణి అడుగుదాం, దేవా నీ పరిచర్య చేయడానికి నాకు ఉండాల్సిన లక్షణం ఏంటి, నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగితే దేవుడు ఒక చక్కని సమాధానం ఇస్తాడు. చరిత్రలో ఎక్కడైనా సరే దేవుడు తన పనిని ఒక మనిషి భుజాల మీద పెట్టేటప్పుడు, తన బాధ్యతలు ఒక మనిషికి అప్పగించేటప్పుడు ఏదైనా క్వాలిఫికేషన్ చూస్తున్నాడా అని ఆలోచన చేద్దాం. చరిత్రలో ఎక్కడైనా చూసిన దాఖలాలు ఉన్నాయా అని చూద్దాం. ముందుగా దేవుడు తన పరిచర్య కొరకు ఎన్నుకున్న గుంపు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? ఇంకా తెలిసిన వాళ్ళు ధన్యులు. ఎవరయ్యా అంటే, ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తే లేవీలు గుంపు మనకు కనిపిస్తుంది. అవునా? అవును. ఒకసారి బైబిల్ తెరిచి ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 14వ వచనం. 8వ అధ్యాయము 14వ వచనం. అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలెను. ఎవరు మాట్లాడుతున్న మాట? దేవుడు మోషే గారితో మాట్లాడుతున్న మాట. దేవుడు మాట్లాడుతూ మోషే గారితో అంటున్నాడు, మోషే నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచడం అంటే సపరేట్ చేయి. అప్పటికే ఇశ్రాయేలీలు చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది జనసమూహంతో బయటకు వచ్చాడు మోషే గారు. ఇప్పుడు ఆ లక్షల మంది జనాంగము మధ్యలో నుండి నువ్వు లేవీలన్న వాళ్ళని వేరుపరచు, లేవీలన్న వాళ్ళని సపరేట్ చేసే, లేవీలను వేరుపరచు. ఎందుకు ప్రభువా లేవీలను వేరుపరచాలి అంతమందిలో నుండి? తర్వాత మాట్లాడుతున్నాడు కదా, లేవీలు నా వారయుందురు, తరువాత నీవు వారిని పవిత్రపరచి. ఇప్పటి నుంచి లేవీలు ఎవరో తెలుసా? నావారు. ఇశ్రాయేలీలందరూ దేవుని పిల్లలే, కానీ వారిలో కూడా ఈ లేవీలు అన్నవాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా సొత్తు, నా మనుషులు, నేను ఏర్పాటు చేసుకుంటున్న ఒక బృందం అని మాట్లాడుతున్నాడు. నువ్వు వాళ్ళని వేరుపరిచి వాళ్ళు నా వారుగా నువ్వు వారిని ఏం చేయాలో తెలుసా? పవిత్రపరచాలి.
అంటే అప్పటి వరకు లేవీలు అపవిత్రులేనా? అపవిత్రులే. అందుకే ఇప్పుడు నువ్వు పవిత్రపరచు వారిని. పవిత్రపరిచి తర్వాత ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు పవిత్రపరిచి వారిని, అపవిత్రమైన వారుగా మారిపోయిన వారిని నాకు ప్రతిష్టార్పణముగా. అర్పణ అంటే దేవునికి ఇచ్చేది, ప్రతిష్ఠ అంటే ఇక ఇది దేవుని సొంతం అని చెప్పేసేది. ఇప్పుడు మోషే గారిని కూడా అదే అంటున్నాడు దేవుడు, ఈ లేవీలను నా వారుగా పవిత్రపరిచి నాకు ప్రతిష్టగా ఒక అర్పణగా నాకు ఇచ్చే అంటున్నాడు. అంటే లేవీలు నాకు కావాలంటున్నాడు ఆయన. ఎందుకట? ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు, ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఏంటట? ఇప్పుడు లేవీలకు ఒక అర్హత సంపాదించుకున్నారు. ఏంటది? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల నుండి వారిని వేరు చేసి దేవుని కొరకు వారిని పవిత్రపరిచి దేవుని కొరకు వారిని ప్రతిష్ఠించిన తరువాత ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో, దేవుడు నేను మీతో ఉంటాను ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అన్నాడే, అందులో మందసాన్ని ఏర్పాటు చేసి అందులో పెట్టాడే, ఆ ప్రత్యక్ష గుడారంలో ఇప్పుడు వీళ్ళు సేవ చేయడానికి వెళ్ళాలి. సేవ చేయడానికి అర్హులు వీళ్ళు. అంటే దేవుని సేవ చేయడానికి ఎన్ని చూస్తున్నాడో చూడండి దేవుడు. వీళ్ళు నావారు, ఇక నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు ఇప్పటి నుండి వీళ్ళు ఎలిజిబిలిటీ సంపాదించుకున్నారని మాట్లాడాడు ఆయన. నిజంగా చెప్పాలి అంటే దేవుడు లేవీయులుగా తీసుకోవాల్సింది రూబేనీయులను తీసుకోవాలి. అవునా? ఇశ్రాయేలీల్లో మనుషుల్లో కానివ్వండి, పశువుల్లో కానివ్వండి, పంట పొలాల్లో కానివ్వండి, ఏదైనా సరే ఇశ్రాయేలీల్లో జ్యేష్ఠ సంతానం ప్రథమ ఫలం దేవునిది అన్నాడు. మరి యాకోబు గారి పెద్ద కుమారుడు ఎవరు? ఎవరు? టిఫిన్ చేశారా? కొంచెం ఎక్కువ, కొంచెం ఎంతో కొంత చేశారా? కొంచెం స్పందించండి చాలు. యాకోబు పెద్ద కుమారుడు ఎవరు? రూబేను. ఇప్పుడు దేవుడు కావాలి అంటే ఎవరిని తీసుకోవాలి? రూబేనీయులను తీసుకోవాలి. కానీ రూబేలను తీసుకోక లేవీలు నాకు కావాలంటున్నాడు ఆయన. ఆ మాట ఒకసారి కింద చూద్దాం. 18వ వచనం. ఇశ్రాయేలీయులలో తొలిచూలైన ప్రతి వానికి మారుగా. ఎలా? మారుగా అంటే బదులుగా. మారుగా అంటే బదులుగా, ఈ స్థానంలో, లేదా దీనికి బదులుగా, లేక దీనికి మారుగా. ఇప్పుడు రూబేనీయులకు మారుగా లేవీలను తీసుకొని ఉన్నాను. అంటే వీళ్ళ ప్లేస్లో ఎవరు కావాలంటున్నాడు దేవుడు? నాకు రూబేనీయులు వద్దు, లేవీలే ముద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు లేవీలు కావాలి దేవునికి? లేవీలు ఆయన అందంగా ఉంటారా? పోనీ లేవీల చరిత్ర ఏమైనా గొప్పదా? పోనీ లేవీల మీద ఇంకేమైనా ఉద్దేశం ఉండుంటుందా? లేవీల ప్రారంభాన్ని కూడా మీరు ఆలోచన చేస్తే లేవీలకు మూల పురుషుడు ఎవరు? లేవి. లేవి దగ్గర నుండి వీళ్ళ జీవిత విధానం ఏం బాగోదు. ఒక చిన్న విషయం చెప్తాను. యాకోబు గారికి ఉన్నటువంటి 12 మంది కుమారులలో లేవి ఒకడు. 12 మంది కుమారులతో పాటు ఆయనకు ఒక కుమార్తె కూడా ఉంది, దీనా. ఈ దీనా అనుకోకుండా తెలిసి తెలియక ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడపిల్లలు యవ్వన కుమార్తెలు ఎలా ఉంటారో చూద్దామని ఆశపడింది. పడితే పడింది. ఏ సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఈమెడ ఆ యవ్వనస్తులను చూడటమేమో కానీ ఒక యవ్వనస్తుడు మాత్రం ఈమెను చూశాడు. చూసి ఆమె జీవితాన్ని పాడు చేయడం, ఆమెతో శయనించడం, పాపం చేయడం, తీసుకొని వెళ్ళిపోవడం జరుగుద్ది. జరిగిన తర్వాత ఇంకా ఆయన మనసు దీనా మీదే ఉండిపోద్ది. పెళ్లి చేసేసుకుంటే బాగుండు, ఇంకేమితో లైఫ్ అంతా ఉండిపోతే బాగుండు అన్నట్టు ఉన్నాడు. అలాంటి టైంలో వచ్చి, అయ్యా యాకోబు గారు, ఇలాంటిది ఒకటి జరిగిపోయింది, మీ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్ళికి మాకేం అభ్యంతరం లేదండి, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు. అడగగానే యాకోబు సంబంధులు ఏమన్నారంటే, ఎలా ఇస్తామండి మీకు, మీరు సున్నతి చేసుకున్న వాళ్ళం, దేవుని జనాంగం, మీకేమో సున్నతి ఉండదు, సున్నతి లేని వాళ్ళకి మా అమ్మాయిని ఎలా ఇస్తాం, వీయం ఎలా అందుకుంటాం, కుదరదన్నారు వీళ్ళు. అనగానే వాళ్ళు అన్నారు కదా, లేదండి మీకు అదే కదా ప్రాబ్లం, మా ఇంటి వాళ్ళు కాదు మా ఊరు వాళ్ళని కూడా సున్నతి చేసుకుంటామని మొత్తం సున్నతి చేసేసుకున్నారు. సున్నతి అంటే గోప్యాంగ చర్మాన్ని కట్ చేసుకోవడం. ఇప్పుడు సున్నతి చేసుకున్న తర్వాత చాలా బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఆపరేషన్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, మనకి లేచి గంతులు వేసేస్తామేంటి, వెయ్యం, బాధ అనిపిస్తుంటాం. ఇప్పుడు వాళ్ళు సున్నతి చేసుకొని బాధపడుతూ ఉండగా యాకోబు 12 మంది కుమారుల్లో 2 బయలుదేరారట.
దేనికో చూద్దాం ఒకసారి. ఆదికాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 25వ వచనం. వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చాలు. ఇప్పుడు యాకోబు కుమారుల్లో లేవి అనే ఒక కుమారుడు, షిమ్యోను అనే కుమారుడు ఇద్దరు కత్తులు తీసుకుని బయలుదేరారట. బయలుదేరి ఆ ఊరి మీద పడి ఆ ఊరి మీద సున్నతి చేసుకున్న పురుషులను అందరినీ చంపి పిల్లలను పాడు చేసేసి స్త్రీలను పాడు చేసి అక్కడ ఉన్నవన్నీ దోచుకొని మరలా ఇంటికి తెలియకుండా వచ్చేసారు. అంటే లేవి చరిత్ర చూడండి ఎలా ఉందో. కత్తులు దూసిన చేతులు కలిగిన వాడు లేవి. రక్తపాతాన్ని చూసిన తర్వాతే శాంతించిన మనస్తత్వం లేవిది. ఇంకా చెప్పాలి అంటే మర్డర్ చేసి వచ్చిన ఒక నరహంతకుడు లేవి. అందుకే యాకోబు గారు చనిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ మర్చిపోలేకపోయాడు ఆ సందర్భాన్ని. కొడుకులు చేసింది చచ్చిపోయే ముందు కూడా కళ్ళ ముందు కదులుతూ కనిపించింది ఆయనకు. అందుకే చివరి దినాలలో చనిపోయే ముందు పిల్లలందరినీ పిలిచి వారిని ఆశీర్వదిస్తూ లేవి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని ఆశీర్వదిస్తున్నాడో ఒక్కసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇదే లేవ్యాకాండము 49వ అధ్యాయం 49వ అధ్యాయము 5వ వచనం నుండి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలతో చేరవద్దు, నా ఘనమా వారి సంగములతో కలుసుకునవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ నరికిరి. చాలు. ఏం చేశారట? లేవి షిమ్యోను అనేవాళ్ళు సహోదరులు, అన్న తమ్ముళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళ కత్తులతో మనుషుల్ని చంపేశారు. వారి కోపం చాలా దారుణమైన ఫలితాన్ని కోరుకుంది. వాళ్ళు కోపం వచ్చి మనుషులను చంపేశారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు కలపకు. ప్రాణంతో చెప్తున్నాడు, కలపకు. సంఘంతో మాట్లాడుతూ కిందకు వచ్చేటప్పుడు అంటాడు కదా, వారికి దూరంగా ఉండండి, మీరు అసలు వాళ్ళతో కలిసి బతకండి అని మాట్లాడతాడు. కిందకు వచ్చేటప్పటికి శాపాన్ని కూడా ఇస్తాడు. అప్పటి వరకు అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి ఈ కొడుకుల దగ్గరకు వచ్చేటప్పటికి శాపవచనాలు ప్రవక్త నోట బయలుదేరాయి. యాకోబు గారు ప్రవక్తేనా? ప్రవక్తే. ఏమంటున్నాడు? 7వ వచనం. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలీలలో వారిని చెదరగొట్టెదను. ఏమంటున్నాడు? యాకోబులో నుండి వాళ్ళని విభజిస్తా. వేరుపరచడం అంటే సపరేట్గా గొప్పగా పక్కకు తీయడం. విభజించేయడం అంటే మాకు అక్కర్లేదురా అని దూరంగా విసిరేయడం. అంత తేడా ఉంటుంది. యాకోబులో ఈ లేవీలను, ఈ షిమ్యోనీలను విభజించేస్తాను. ఇంకా అంటున్నాడు కదా, ఇశ్రాయేలీల నుండి వాళ్ళని చెదరగొట్టేస్తా. అంటే ఇశ్రాయేలీలతో పాటు కలిసి ఉండరేమో. చెదరగొట్టేస్తాను, వాళ్ళని విభజించేస్తాను అన్నాడు. ప్రవక్త నోట ఒక మాట బయలుదేరింది అంటే జరగకుండా పోద్దా? ఇంకా గట్టిగా మాట్లాడితే దేవుడే యాకోబు గారి ద్వారా ఆ మాటలు పలికించాడు. అందుకే జరిగాయి. తర్వాత మీరు చరిత్ర చూడండి. మోషే గారి నాయకత్వం అయిపోయిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలీలందరూ కనానును స్వతంత్రించుకున్నారు. స్వతంత్రించుకున్న తర్వాత యెహోషువ గారు చీట్లు వేయడం, ఆ చీటీల చేత ఇశ్రాయేలీలందరికీ భూభాగాలు పంచిపెట్టడం జరిగింది. ఆ పంచిపెట్టేటప్పుడు ఎలా పంపకాలు జరిగాయా అంటే ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం నుండి. 7వ వచనం. 18వ అధ్యాయం 7వ వచనం. లేవీలకు మీ మధ్య ఏ వంతును కలుగుదు. ఏం కలగదట? ఇశ్రాయేలీలందరూ కనబడుతుంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా, లేవీలు అన్న వాళ్ళకి మీ మధ్యలో వంతు లేదు. అంటే మీ మధ్య భూభాగం లేదు, మీ మధ్య వాళ్ళు ఉండడానికి ఏ స్థలము లేదు, వాళ్ళకి అసలు
ల్యాండ్ అనేది, భూభాగం అనేది మీకు ఇవ్వట్లేదు అంటున్నాడు. మరి వీళ్ళు ఎక్కడ ఉండాలయ్యా పాపం? మరి వీళ్ళు ఎక్కడ ఉండాలి? షిమ్యోనుని పక్కన పెట్టేద్దాం, లేవీల గురించి ఆలోచిస్తున్నాం కదా. మరి లేవీలు ఎక్కడ ఉండాలి? ఆ కింద వచనాలు అంటున్నాడు కదా, యెహోవా యాజక ధర్మము చేయుటయే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అద్రగోర్తపు వార్దును, యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. అంటే మోషే గారు కొన్ని స్వాస్థ్యాలు వారికి ఇచ్చారు. ఎప్పుడు? చనిపోవడానికి ముందే. ఆ పట్టణాలు ఎక్కడున్నాయా అంటే రూబేనీయులు పంచుకోగా మిగిలిపోయిన పట్టణాలు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు 12 మంది గోత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క గోత్రం, రూబేనీయులు ఉన్నారు. రూబేనీయులకు కొన్ని భూభాగాలు పంచిచ్చేసాడు. ఒక 20 అనుకుందాం సుమారుగా. ఒక 20 భూభాగాలు పంచిచ్చేసాడు అనుకోండి. ఆ 20 భూభాగాల్లో ఏముండరు రూబేనీయులు. వాళ్ళకి ఎక్కడ నచ్చుతాయో అక్కడ ఉంటారు. వాళ్ళు పనులు చేసుకోవడానికి ఎక్కడైతే సదుపాయాలు ఉంటాయో అక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడైతే గుడారాలు వేసుకొని ఉండాలనుకుంటారో అక్కడ ఉంటారు. ఇప్పుడు అందులో ఒక 10, 12, 13, 15 గ్రామాలు మాత్రమే వీళ్ళు ఉండేవాళ్ళు. మరి మిగిలిన ఒక 4-5 ఉంటాయి కదా, పోనీ ఒక 5-6 ఉంటాయి కదా. అంటే మా కొద్దిగా ఆ భూభాగాలు మాకు అక్కర్లేదు, మేము ఇందులో సరిపెట్టుకుంటాం, మాకు ఇవే బాగున్నాయి, అవి మాకు నచ్చలేదని వదిలేసిన భూభాగాల్లో లేవీలు వెళ్ళి గుడారాలు వేసుకొని ఉండాలి అక్కడ. వాళ్ళకి ఏ వంతు లేదు. మరి గాదీలు కూడా అంతే. గాదీలందరూ ఒకచోటే ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన భూభాగాలు. ఇప్పుడు వాళ్ళు ఉండగా ఇక మాకు అక్కర్లేదు, ఈ భూభాగాలు మాకు పనికిరావు అని ఏదైతే వదిలేస్తారో, మన సైడ్ ఈ సైడ్ ఏమంటారు, కొన్ని భూభాగాలు పండకపోయినా అవసరం లేకపోయినా ఇక్కడ ఏదైనా పండించినా ఉపయోగం ఉండదనిపించినా మనం వదిలేస్తుంటాం కదా. అలాంటి భూభాగాల్లో ఉండాలి వీళ్ళు. గాదీలు ఉన్న చోట వాళ్ళు మిగిల్చిన భూభాగాల్లో లేవీలు ఉండాలి. దానీయులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు మిగిల్చిన భూభాగాల్లో వీళ్ళు ఉండాలి. అంటే లేవీలు అన్న వాళ్ళు ఎలా అయిపోయారంటే అక్కడక్కడ కనపడుతున్నారు. రూబేనీలేమో ఒక గుంపుగా కనపడుతున్నారు, గాదీలేమో మరో గుంపుగా కనపడుతున్నారు. ఎక్కడున్నా ఒకే చోట కనపడుతున్నారు. కానీ లేవీలు మాత్రం ఆ చివరో 10 ఇళ్ళు, ఇల్లంటే గుడారాలు, ఈ చివరో 10 గుడారాలు, ఆ చివరో ఒక 20 గుడారాలు. అంటే అక్కడక్కడక్కడక్కడ కొంతమంది కనపడుతున్నారు. అంటే ఏమయ్యారు వీరు? విభజింపబడ్డారు ఇశ్రాయేలీల్లో నుండి, చెదిరిపోయారు. అక్కడ మేమందరం ఒకే చోట కలిసి కట్టుకున్నామని చెప్పడానికి లేదు వాళ్ళకి. అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు. అంటే విభజింపబడ్డారు, విడిపోయారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఆ జీవితాలు చూస్తే వాళ్ళే చాలా దుర్భరమైన జీవితాలు ఆనాటి కాలంలో. మరి ఇలాంటి వాళ్ళని కావాలన్నాడు ఏంటి దేవుడు? లేవి ఏమో కత్తులు చేత పట్టుకుని హత్య చేసిన చరిత్ర ఆయనది. ఆ లేవీలో నుండి వచ్చిన లేవి గోత్రికులందరూ ఆ శాపాన్ని భుజాల మీద వేసుకుంటూ, పాత నిబంధన ప్రకారంగా సుమా, ఇప్పుడు అప్లికేబుల్ కాదు, ఆ తండ్రి చేసిన పాపం ఏదైతుందో లేవీది, యాకోబు పెట్టిన శాపం ఏదైతుందో అది మోసుకుంటూ బయలుదేరిన ఈ లేవీల్ని వీళ్ళే నాకు కావాలన్నాడు దేవుడు. ఎందుకు అడుగుంటాడు? పాపమని జాలిపడి అడుగుంటాడా? ఎందుకు అడుగుంటాడు మరి? ఎందుకంటే ఇశ్రాయేలీల చరిత్రలో దేవుడిచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని, మనం ఒక్క ఛాన్స్ని మాట్లాడుకుంటాం కొన్నిసార్లు, ఆ ఒకే ఒక్క అవకాశాన్ని, ఒక్క ఛాన్స్ని సద్వినియోగం చేసుకున్న చరిత్ర లేవీలకు మాత్రమే ఉంది. కొన్ని లక్షల మంది సమూహంలో దేవుని మాటకు విలువిచ్చి ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న చరిత్ర కేవలం లేవీలదే. అందుకు కావాలన్నాడు. దేవుడిచ్చిన అవకాశం ఏంటో, లేవీలు సద్వినియోగపరుచుకున్న విధానం ఏంటో ఒక్కసారి చూద్దాం మనం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. సందర్భం మనకు బాగా సుపరిచితం. ఏంటంటే మోషే గారు ఇశ్రాయేలీలందరినీ బయటకు తోడుకొని వచ్చిన తరువాత కనానుకు చేరుతున్న ప్రయాణంలో 10 ఆజ్ఞలు తీసుకురావడానికి దేవుని పర్వతమైన హోరేబు కొండ మీదకు వెళ్ళాడు ఆయన, సినాయి పర్వతం. వెళ్ళి 40 రోజులు అయిపోయింది. ఇప్పుడు 40 రోజులు అయిపోయేటప్పటికి కింద ఇశ్రాయేలీలందరూ మనసు ఎలా మారిపోయిందంటే, ఇక మోషే గారు రాడేమో, దేవుడు మోషే గారిని తీసుకొని వెళ్ళిపోయాడేమో, ఇప్పుడు మనకు దారి చూపించడానికి ఒక దిక్సూచి కావాలి.
ఇప్పుడు మోషే స్థానంలో మరొక వ్యక్తి కావాలి అని ఆలోచించుకొని అహరోను గారి దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా మరి మీ తమ్ముడు చాలా రోజులైపోయింది కొండెక్కి, ఇంకా దిగలేదు, దేవుడు తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు, మోషే గారు పరలోకానికి వెళ్ళారేమో, మనం మాత్రం కనానుకు మాత్రం వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే దేవునికి ప్రతిబింబంగా ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం అన్నారు ఆయన. అనగానే అహరోను గారు కొంచెం సేపటికి ఆలోచించినప్పటికీ ఓటింగ్ ఎక్కువ ప్రజల్లో ఉంది కాబట్టి సరే అని తలూపేశాడు ఈయన. అయిపోయిన తర్వాత ఇప్పుడు బంగారంతో ఒక దూడను చేసుకున్నారు. ఈ చరిత్ర మనకు తెలిసిందే. దూడను చేసుకొని ఇంక ఇదే మా దేవుడు. దేవుడు ఎవరు? దూడ. ఈ దూడే మా దేవుడు అనుకొని ఆ దూడను ముందు పెట్టుకొని ఇక ముందుకెళ్ళడానికి బయలుదేరారు. పిండి వంటలు అయిపోయాయి, తినేశారు. మొత్తం అయిపోయిన తర్వాత ఆ తిన్నది మొత్తం అరిగేదాకా ఇప్పుడు ఎగరడానికి లేచారు. ఇప్పుడు బాకాలు ఊదుతూ నాట్యం చేస్తూ మొత్తం రెడీ అయిపోయి ఇక పాడైపోవడానికి దగ్గరగా ఉండగా దేవుడు మోషే గారిని పిలిచి అన్నాడు కదా, మోషే నువ్వు వీళ్ళ కోసం ఇక్కడ నా దగ్గర కంగారు పడిపోతున్నావు, అయ్యా 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 అని అడుగుతున్న పదాజ్ఞలు, కానీ కింద వాళ్ళ పరిస్థితి చూడు ఎలా ఉందో. వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి వెళ్ళి చూసిరా అనగానే వెంటనే పదాజ్ఞలు పట్టుకొని వచ్చాడు ఆయన. రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారట, 32వ అధ్యాయం 7 కాదమ్మా 25వ వచ్చును. 32వ అధ్యాయం 25వ వచ్చును. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ఎలా అయిపోయారట? విచ్చలవిడి. ఒక నియమం లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆత్మీయత లేదు, ఏం లేదు. తిన్నామా ఎగిరామా అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా ఉండడం మోషే గారు చూశాడు. చూసి వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి. ఏమని ప్రకటన చేస్తున్నాడు మోషే గారు? అందరూ తినేసి మొత్తం ఎగరడానికి రెడీ అయిపోయి డాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని కూర్చుంటే ఈయనవన్నీ చూసి ఒక్క మాటే మాట్లాడాడు మోషే గారు. ఏమని? అక్కడ ఎంతమంది సమూహం ఉన్నారు? సుమారు పండితుల అంచనా ఏంటంటే 25 లక్షల పైనే ఉన్నారట. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ముసలివాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. ఇప్పుడు అంతమంది సమూహానికి మోషే గారు ఒకే మాట బయలుదేరింది. ఏమని? యెహోవా పక్షమును ఉన్నవారెవరో వారు నా వెనక్కి వచ్చేయండి. దూడ కావాలనుకుంటున్న వాళ్ళు అక్కడే ఉండిపోండి, దేవుడు కావాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే నా వెనక్కి రండి, దేవుని గుర్తించిన వాళ్ళు మాత్రమే నా వెనక్కి వచ్చి నిలబడండి. మాకు తినడం, తాగడం, ఎగరడం ఇవే బాగున్నాయి అనుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోండి, దేవుడు కావలసిన వారు మాత్రమే నా వెనక్కి వచ్చి నిలబడండి అని ప్రకటన చేయగా, రండి అని పిలిచాడా? ప్రకటనది, నా యొద్దకు రండి. ఈ ప్రకటన చేయగానే ఈ ప్రకటన అందరికీ వినిపించింది, అందరి చెవిలో పడింది, కానీ మనస్సు దాకా వెళ్ళలా. ఈ ప్రకటన, ఈ పిలుపుని ఎవరు అందుకున్నారయ్యా అంటే కూడి రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఎవరొచ్చారు? ఒకే పిలుపు కదా అందరికీ వినబడింది, మరి లేవీలు మాత్రమే ఎందుకు వచ్చారు? అప్పటికే కొంత బరువు మోస్తున్నారు. జీవితంలో చూడండి, కష్టం విలువ తెలిసిన వాడికి తొందరగా ట్యూబ్లైట్ వెలుగుద్ది, అంటే మైండ్ పనిచేస్తుంది. ఇప్పుడు లేవీల పరిస్థితి కూడా అంతే. దేవుని పక్షాన ఉండేవాళ్ళు ఎవరు నా యొద్దకు వచ్చి నిలబడండి అనగానే అన్ని లక్షల మంది సమూహంలో లేవీలు మాత్రమే బయటకు వచ్చారు. వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి మేము దేవుని పక్షాన ఉన్నాం అంటే వాళ్ళు గుర్తించిన విషయం ఏంటి అంటే మాకు దూడ కాదు కావాల్సింది, మాకు దేవుడు కావాలి. ప్రతిమలో దేవుడు లేడు, పరిశుద్ధుడైన దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాడు వారు. అందుకే మాట పిలుపు వినబడగానే పిలుపును సద్వినియోగం చేసుకోవడానికి వెంటనే మోషే వెనక్కి వచ్చి నిలబడిపోయారు. ఎంత గొప్ప ధన్యత! పిలుపును గుర్తించిన చరిత్ర లేవీలదనమాట. దేవుని పిలుపును అందుకున్నటువంటి మనస్తత్వం లేవీలది. వెంటనే వెనక్కి వచ్చారు. రాగానే ఎప్పుడైతే లేవీలు వెంటనే పిలుపు అందుకున్నారని దేవుడు చూశాడో వాళ్ళకు పని అప్పగిస్తున్నాడు, బాధ్యత ఇస్తున్నాడు. ఏంటది? 27 అతడు వచ్చి వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరిని
ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఏమన్నాడట దేవుడు? మీరంతా నా వైపుకి వచ్చేసారు కదా, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ పితరుడైన లేవి కత్తిని చేత పట్టుకొని ప్రాంతాన్ని పాడు చేసి దుష్టుడుగా నిలిచిపోయాడు ఒక టైంలో నా దృష్టిలో. కానీ ఇప్పుడు అదే కత్తి వాటం మీ చేతుల్లో కనిపించాలి. అదే కత్తిని మీరు పట్టుకొని ఎవరైతే నన్ను వద్దనుకుని దూడ ముద్దనుకుని ఆగిపోయారో, ఇదే మా దేవుడు అనుకుని అక్కడే నిలబడిపోయారో, వాళ్ళల్లో సహోదరుడు కాదు, అల్లుడు, మామ, కొడుకు ఇలాంటి వావి వరసలు ఏమి చూడకండి. నాకు విరోధులుగా పోగుపడిపోయిన వారు. కాబట్టి మీరు ముఖాలు తన భేదం లేకుండా అందరినీ చంపేసి వచ్చిన ఎదురుకు నిలబడండి అన్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, మరి అదేంటి మమ్మల్ని చంపేయమంటావా? మొన్నటిదాకా కలిసే ఉన్నాం అంటే కలిసే ఉన్నాం, ఇప్పుడు కలవడానికి లేరు కదా వాళ్ళు ఆ పార్టీ అయిపోయారు. ఇప్పుడు నువ్వు నా పార్టీకి వచ్చేసావు, నా మాట వినాల్సిందే. మరిక చంపేసి వచ్చి నిలబడండి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. ఆ కింద వచనంలో ఉంటుంది కదా, 28వ వచనం. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమందిని చంపేశారట లేవీలు? 3,000 మంది. అంటే కత్తి చేత పట్టుకొని 3,000 మందిని చంపుతూ మొత్తాన్ని చంపిన తర్వాత, దేవుడిచ్చిన పనిని పూర్తి చేసిన తర్వాత మరలా దేవుని దగ్గరకు వచ్చి నిలబడ్డారు. పిలుపు అందుకున్నవాడి లక్షణం అది. పిలుపు అందుకున్నాడంటే వెంటలో పనిలో నిలబడతాడు. పిలుపు నెగ్లెక్ట్ చేసాడు అనుకోండి, నిర్లక్ష్యం చేసాడు అనుకోండి, పని చేయడానికి బద్దకిస్తాడు. ఇప్పుడు లేవీలు చేసింది అదే. వెంటనే వచ్చారు, అందరినీ చంపి నిలబడిపోయారు. నిలబడిన తరువాత దేవుడు అంటున్నాడు కదా, 29వ వచనం. ఏలైనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు తన కుమారుని మీద పడియే కానీ, తన సహోదరుల మీద పడియే కానీ యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. ఏమంటున్నాడు? వీళ్ళందరిని చంపి ఆ రక్తపు మడుగులో మీరే దేవునికి ప్రతిష్ఠితులు అయిపోండి, మీరే దేవుని సొంతం అయిపోండి, మీరే దేవుని సొత్తు అయిపోండి, మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి అనగానే ఆ పని కూడా చేసేసారు. అంటే దేవుని దగ్గరకు వెళ్ళాలనే ఆలోచన, దేవుడు ఒక పిలుపునిస్తే ఆ పిలుపు ద్వారా దేవుని పనిలో నిలబడాలనే ఆశ లేవీలకి ఎంతగా ఉండుంటుందో ఆలోచించండి. పిలుపునందుకున్నటువంటి చరిత్ర లేవీలకు ఉంది కాబట్టే నా పనికి వాళ్ళే కావాలి నాకు అన్నాడు దేవుడు. నా పని కొరకు వాళ్ళే ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది సేవలోకి వచ్చిన వారందరినీ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఏమంటే మీకు పిలుపు ఉందా? దేవుడు పిలిచాడు మిమ్మల్ని అని అడుగుతారు. ఏంటి దేవుని పిలుపు అంటే? నువ్వు ప్రేయర్ చేసుకుంటుంటే సడన్గా డోర్ పగలగొట్టేసుకొని లోపలికి వచ్చేసి, అమ్మా ప్రేయర్ చేసిన చాలిక పలానా ప్రాంతం వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండిపో అని చెప్తాడా? పోనీ నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే సడన్గా వచ్చేసి, అయ్యా పలానా వాళ్ళ ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టు, ఆ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను కావాలంటే, ఆ ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టు, నేను పంపించానని చెప్పు సుమి, నేను పంపించానని చెప్పు, అక్కడే స్టార్ట్ చేయి, అక్కడే అన్ని సదుపాయాలు ఉంటాయి, వాళ్ళతోనే ఉండు అని చెబుతాడు అనుకుంటున్నారు దేవుడు. ఇలాంటి పిలుపులు ఎక్కడైనా ఉన్నాయా? దేవుని పిలుపు ఎలా ఉంటుందయ్యా అంటే, మన జీవితాల్లో చాలాసార్లు పిలుచుంటాడు, మనమే పెద్దగా పట్టించుకొని ఉండం. ఎలా ఉంటుందంటే దేవుని పిలుపు, సడన్గా ఏ రోజు బైబిల్ చదివే అలవాటు నీకు లేకపోయినా ఏదో ఒకరోజు బైబిల్ ముట్టుకోవాలని బుద్ధి వస్తుంది. ఆ బైబిల్ ముట్టుకున్నప్పుడు కొన్ని వచనాలు, అప్పుడే బైబిల్ పట్టుకోగానే అన్నీ తెలిసిపోవు కదా, కొన్ని వచనాలు, ఎక్కడో కొన్ని వచనాలు నీ హృదయానికి పట్టుకొని అలాగే ఉండిపోతాయి. ఇంకా విషయాలు మర్చిపోలేం. ఆ విషయాలు మనసులో ఉన్నప్పటి నుంచి మన మనసు ఎలా ఉంటుందంటే, ఇక మారిపోతే బాగుండు, ఇక ఈ జీవితాన్ని వదిలేస్తే బాగుండు, కొత్తగా జీవించడం ప్రారంభిస్తే బాగుండు, ఎంతకాలం ఉంటాంలే ఇలాగ, మారాలి కదా మనిషి అన్న తర్వాత అనే ఆలోచన వస్తుంది. చూసావా? ఏంటది? పిలుస్తున్నాడు దేవుణ్ణి ఇండైరెక్ట్గా, నువ్వు మారిపో అని ఒక పిలుపునిస్తున్నాడు. కానీ మనమేమనుకుంటాం, ఈలోపు ఎవడో మెసేజ్ చేస్తాడు మర్చిపోతాం, ఏదో ఫోన్ వస్తుంది పక్కన పెట్టేస్తాం, ఫ్రెండ్స్తో సరదాగా ఎక్కడికో బయటకు వెళ్ళిపోతాం, ఇక దీని గుర్తుండదు మనకి. మరలా బైబిల్ తీసి మరలా మన హృదయం పొడవబడాలంటే మళ్ళీ 4-5 సంవత్సరాలు పట్టుద్ది, పట్టించుకోం మనం. మరికొన్నిసార్లు చూడండి, ఎవరో సేవకులు వాక్యం చెప్తూ ఉంటే ఏ రోజు వాక్యం విన్న వాళ్ళు కూడా బయట కుర్చీ వేసుకొని ఆ రోజు వింటూ ఉంటారు. పోనీ వింటే విన్నారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టరు. ఆ విన్న మాటలు ఇక అలా ఉండిపోతాయి హృదయంలో.
ఉండిపోయిన తర్వాత అవి పని చేస్తుంటాయి లోపల. ఇంకా మారదాం, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కదా, ఓహో ఇలా అనమాట, ఇది వదిలేస్తే లైఫ్ ఇంత బాగుంటుంది అనమాట అనే ఆలోచనలు వస్తాయి చూడు. ఏంటది? ఆ సేవకుడు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. పౌలు గారు కూడా అదే మాట అంటాడు, దేవుని పక్షాన మేముండి మా వాక్యంతో మిమ్మల్ని పిలిచి మీరు మారండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం, బతిమాలుకుంటున్నామని ఏడుస్తాడు ఆయన. అంటే పిలుపు ఇలా ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం చదివిన మాటలు పట్టేస్తాయి, కొన్నిసార్లు సేవకులు చెప్పిన వచనాలు మన హృదయాన్ని తాకుతాయి, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మన మనసు చెలించిపోద్ది. పరిస్థితులను బట్టి ఇక దేవుడే దిక్కు అనుకొని దేవుని దగ్గరకు వచ్చేస్తాం. అది దేవుని పిలుపు అంటే. ఇలా మన జీవితాల్లో ఎన్నిసార్లు జరుగుంటుంది? చాలాసార్లు జరిగిపోయి ఉంటాయి. కానీ మనం ఏం చేసాం? పట్టించుకోలా, గుర్తించలా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే దేవుని పిలుపును పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయారో, ఇలాగే మన పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలీయులు పట్టించుకోనట్లుగానే మనం కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతాం. అంటే ఇశ్రాయేలీయుల్లో కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ కూర్చుంటాం. మన జీవితాల్లో ఎన్ని మార్లు అయిపోయి ఉంటాయో. ఈరోజు ఎందుకు అనుకోకూడదు దేవుడు నిజంగా నన్ను పిలిచాడని? 6 రోజులు విన్నాం, ఒకరోజు కాదు. ఈ రోజుతో 6వ రోజు అయిపోద్ది, పూర్తయిపోద్ది సాయంత్రానికి. మరి ఇన్ని రోజుల్లో ఏ ఒక్కసారి కూడా ఇక నా పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి రావాలని మనకు అనిపించలేదా? వచ్చిన మనకు ఇక ఇలాగే ఉండిపోవాలి అని నిశ్చయంగా మన హృదయంలో దృఢపరుచుకోలేదా? అవన్నీ పిలుపులే. మనం తోసేస్తే పిలుపు అనిపించదు, మనం స్వీకరిస్తే పిలుపు అనిపిస్తుంది. ఆనాడు లేవీయులు స్వీకరించారు, నేనుంటాను దేవుని కొరకు, ఖడ్గాన్ని నేను పట్టుకుంటాను, దేవుడు పని చెప్పి నేను చేస్తాను, దేవుని పనిలో నేనుండిపోతాను అనుకున్నారు. వెంటనే ప్రత్యక్ష గుడారంలో కత్తులు పట్టుకున్న వాళ్ళతోనే దోపార్థుల చేత నైవేద్యం వేయించే స్థితిలో ఉంచాడు దేవుడు వారిని. అప్పటి వరకు యుద్ధం చేసిన వాళ్ళే మనుషులు క్షమించు దేవుడా అని దేవుని దగ్గరకు వస్తే వాళ్ళ పక్షాన బలిచ్చే స్థితిలో వాళ్ళని నిలబెట్టాడు. పిలుపు అందుకుంటే జీవితాలు అంత బాగుంటాయి. పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో కూడా యేసుప్రభు వచ్చిన తర్వాత అపోస్తలులను ఎలా పిలిచాడు? సుంకపు మెట్టనొద్దు కూర్చొని మత్తి వసూలు చేస్తూ ఉంటే, మత్తి నా వెంబడి రా, రా, పిలుప కాదా అది? నా వెంబడి రా అంటే ఇప్పటి వరకు చేసిన పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. అప్పటికి సుంకరులు అంటే నీచులు. సమాజం అంతా ఎలా చూసేది తెలుసు సుంకరుల్ని? వీళ్ళు వస్తున్నారా, తలుపేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, పాపాత్ములుగా ఎంచేవాళ్ళు, వాళ్ళతో భోజనం చేసేవాళ్ళు కాదు, వాళ్ళతో ఉండేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు, అసలు వాళ్ళు పట్టించుకునేవాళ్ళే కాదు. అలాంటిది ఆ మత్తయ్యని చూసి ప్రభు అంటున్నాడు కదా, మత్తయ్య నా వెంబడిరా. పిలుపు లేని ప్రభువా, ట్యాక్స్ చాలా వసూలు చేయాలి, మరి కొంతే వసూలు అయిపోయాయి, మొత్తం అయిపోయాయి కొత్త అన్నాడేంటి? అలా ప్రభువు పిలిచాడని పిలుపును నమ్మాడు. ఇక ఈ పాపం నాకొద్దు, ఈ జీవితం నాకొద్దు, పిలుపును అందుకొని పరిగెత్తాల్సిందే అనుకున్నాడు. వెంటనే ప్రభు వెంబడి వెళ్ళిపోయాడు. మత్తయి జీవితం చూడండి మీరు, చరిత్రలో పిలుపును అందుకున్న వాళ్ళ జీవితం అలా ఉంటుంది. పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు గారు కానీ, వీరంతా చేపలు పట్టే వృత్తి. బహుశా బిజినెస్ చేసుకుని బాగా సంపాదించుకుందాం అనుకుని ఉంటారు. బాగా సంపాదించుకుందాం చేపలు, మరి చేపల బిజినెస్ అంటే బాగానే వస్తాయిగా. ఒక్కో చేప ఎంత ఉంటుంది? కేజీ 2 కేజీలు అంటే బోల్డ్ డబ్బు కదా, 200-300 ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు చేపల బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంత వస్తుంది? చరిత్రలో చూడండి, వీళ్ళంతా వ్యాపారం చేసుకునేవాళ్ళు, అంటే చేపల వృత్తి ఒక బిజినెస్లా చేసుకునేవాళ్ళు చేపలు పట్టుకొని. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే అనుకుని ఉంటారు, చేపలు పట్టేసి బాగా అమ్మేసి బాగా సంపాదిద్దాం అనుకుని ఉంటారు. కానీ దేవుడు పిలిచిన పిలుపేంటి? పేతురు నన్ను వెంబడించు. యోహానులతో కూడా అదే మాట, నన్ను వెంబడించు, నా వెంబడి రండి. రండి అన్న పిలుపులోనే ఇది పిలుపు అని గుర్తించిన వారు అపోస్తలులు. అపోస్తలులు అందరూ అంతే, ఒక్క మాటే, మీరు రండి, నన్ను వెంబడించండి, నా లోపలికి రండి, నేను చెప్పింది చేయండి, ఇదే మాట, రండి 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 రండి. ఎన్ని పిలుపులో అందరూ పిలుపునందుకొని పరుగు పందెంలో ముందుకు వెళ్ళిపోయారు. పౌలు గారు కూడా మంచి రోషం కలిగిన వాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడే అంత రోషం కలిగి పత్రికలు పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికి? క్రైస్తవ్యం ఎక్కడ విస్తరిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని నాశనం చేయాలని పత్రికలతో పరుగులు పెడుతూ ఉంటే దేవుడు పిలిచిన పిలుపేంటి ఆయన్ను చూద్దాం. చివరిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం నుండి 3వ వచనం నుండి చూద్దామమ్మా. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా
సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ఏం పలికాడు? సౌలా, నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నావు? సౌలు హింసించేది ఎవరిని? క్రైస్తవులను. అంటే క్రైస్తవ్యాన్ని హింసిస్తే క్రైస్తవ్యానికి శిరస్సుగా ఉన్న క్రీస్తుని హింసించినట్లే. నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అనగానే వెంటనే మారిపోయాడా? గొడవ పెట్టేసుకుని నువ్వెవరు నేనెవరు అన్నాడా? ప్రభు నువ్వెవడివి? నేను పలానా క్రీస్తుని అనగానే మారిపోయాడు. ఒక్క పిలిపే, ఒక్క మాట, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అనగానే ఆగిపోయాడు, హింసించడం ఆపేశాడు. ఎంతగా మారిపోయాడంటే అప్పటి వరకు స్టెఫన్ని రాళ్లతో కొట్టడానికి అనుమతించిన ఆయనే రాళ్లతో కొట్టేస్తుంటే పక్కన పెట్టేసి రాళ్ళన్నీ వెళ్ళిపోయాడట అక్కడి నుంచి వేరే ప్రాంతానికి సువార్త చేయడానికి. అంత మార్పు. అంటే పిలిచిన వాడిని గుర్తించింది దేవుని పిలుపు. ఇక నేను పాపంలో నుండి బయటకు వచ్చేయాలి, నేను పాపాన్ని విడిచిపెట్టి పవిత్రత వైపు అడుగులు వేయాలని వచ్చేసిన జీవితాలన్నీ అలాగే ఉన్నాయి. ఇవి మనకు కేవలం అనుకుంటాం లేవీళ్ళని మాత్రమే పిలిచాడు, కేవలం పేతురు గారిని మాత్రమే పిలిచాడు, కేవలం ఫిలిప్పు గారిని, బర్తలోమయ్య గారిని, తోమా గారిని, వీళ్ళని మాత్రమే పిలిచాడు అనుకుంటాం. ప్రపంచ మానవాళ్ళందరినీ పిలుస్తున్నాడు ఆయన. కానీ మనమే పట్టించుకోవట్లా. అందుకే యేసుప్రభు వారు అన్న మాట ఏంటి మత్తయి సువార్తలో? చూద్దాం ఒకసారి. సమస్త భారము మోసుకొనుచున్న మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు నువ్వు పాపాన్ని మొయ్యలేక మోసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, పక్కన పెట్టేదాన్ని, దాన్ని మోయడం వల్ల నీకు ఉపయోగం లేదు. ఆ పాపపు భారాన్ని దింపేసి నా సువార్తన కాడి ఎత్తుకో అని పిలుస్తున్నాడు. ఎవరిని? అందరినీ పిలుస్తున్నాడు. పాపంలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాడు రండి అని. ఇది పిలుపు. వచ్చేసిన తర్వాత నన్ను దేవుడు పిలిచాడు, సువార్త కొరకు నేను పాపాన్ని విడిచిపెట్టి పవిత్రత వైపు అడుగులే వెళ్ళి పనిలో ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ సంపాదించుకున్న వాళ్ళే. పరిచర్యలో ఉండాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పాపాన్ని వదిలేసి పవిత్రతలో ఉండటానికి నిలబడిపో, అది నీ క్వాలిఫికేషన్ అంతే. నువ్వు పెద్ద పెద్దగా డిగ్రీలు ఏం చేయనక్కర్లా. ఇక నాకు పాపం అవసరం లేదు, పవిత్రంగా నేను నిలబడతానని దేవునిలోకి వచ్చి నిలబడితే అది చూస్తాడు, అది క్వాలిఫికేషన్, అది సంపాదించుకోవాలన్నాడు. అందుకే వాక్య పఠనంలో కూడా ఒక మాట చదివించాం. ఏమని చూద్దాం చివరిగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పిలిచిన వాని గుణాతిశయాలు, మనల్ని పిలిచిన దేవుని లక్షణాలు, మనల్ని పిలిచిన దేవుని గొప్పతనాన్ని అనేక మందికి ప్రకటించడానికి మనం ఏమయ్యాము? రాజులు, యాజకులు. లేవీలు మాత్రమే యాజకులు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా పిలుపు అందుకొని పరిచర్యలో ఉంటే రాజువే, యాజకుడివే, పరిశుద్ధ జనాంగానివే. ఆనాడు ఇశ్రాయేలీలందరూ పిలుపును పోగొట్టుకున్నారు, పిలుపు అందుకోలేక. కానీ ఈరోజు మనం దేవుని పిలుపుని అందుకుని పరిచర్యలోనికి వస్తే, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వైపు నిలవబడితే మనందరం పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎన్నిసార్లు మనం పిలుపును తోసేసినా ఇంకా మన దగ్గరకు దేవుని పిలుపు వస్తుందంటే అది దేవుని కృప. సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు, పవిత్రత వైపు వేసినవాడు ధన్యుడు, పాపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాపంలో నుండి వద్దు అనుకొని పవిత్రతలోనికి వస్తే తర్వాత పరిచర్య దేవుడు నడిపించేస్తాడు. ముందే మనం ఓ ప్లాన్లు వేసుకునక్కర్లే. కార్యారంభము మాత్రమే మనది, కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి అంటే పాపాన్ని వదిలి దేవునిలో నిలబడడానికి నిశ్చయించుకోవడమే. అలా ఉండడానికి మీరంతా సిద్ధపడాలని ముందుకు వెళుతూ చిన్న ప్రార్థన చేసుకుని మాటలు ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ మాటలను ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత చక్కని సదవకాశాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఎన్నో మారులు నాయన మీ మాటలు మా దగ్గరకు వస్తూ ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో పడి మీ పిలుపుని మేము అందుకోలేకపోయామేమో. మమ్మల్ని క్షమించి తండ్రి, మరలా మమ్మల్ని పిలిచేటటువంటి మంచి మనసు మీకుందని గుర్తించి దేవా, మీ పిలుపుని అందుకోవడానికి మంచి మనసును మాకు దయచేయండి. పాపాన్ని విడిచిపెట్టి మీలోనికి రావడానికి మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించండి.
మీలోనికి వచ్చిన తర్వాత మీరు మాకు ఇస్తున్న బాధ్యత ఏదైతే ఉందో మీ గుణాతిశయాలను ప్రచురణ చేయడానికి తండ్రి మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ దేవా ఈ 6 రోజులు కూడా నాయన మాకు తోడుగా ఉండి అనేక వాక్కుల చేత మా ఆత్మీయ స్థితిని బలపరిచినందుకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ప్రతి విషయంలోనూ అయినా మీ సహాయాన్ని మరలా అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనములండి. థ్యాంక్ యూ.